చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా, నేను దాని రెట్టలోని తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడు కానీ బాధపడకూడదమ్మా, బాధపడ. నేను హృదయకాలయం సినిమాతో నిలబడి నా సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను అని, కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఒక క్షణం భయం వేసింది. రాత్రంతా ఆలోచించాను. అప్పుడు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. శత్రువునైనా సరే తన ఇంటికి వస్తే క్షమించే గొప్ప ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారు అని మోహన్ బాబు గారు నాకు చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి గురువుగారు చెప్పిన వెంటనే నేను వస్తాను, నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న సినిమా, ఒక చిన్న నటుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన గొప్ప పెద్ద మనసున్న గురువుగారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా చిన్నప్పుడు మబ్బుల్లో దాసరి నారాయణరావు గారు పేరును చూసి తను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అనుకున్నా. కానీ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నాదో చిన్న కోరిక, గురుగారు మీరు నెక్స్ట్ మీరు డైరెక్షన్లో తీయబోయే సినిమాలో నాకు ఒక చిన్న వేషం కావాలి. ఎందుకంటే మీ చరిత్ర లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణేష్ బాబు అని అందులో ఉంటుంది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే కొబ్బరిమట్ట, ద లీవ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. హృదయకాలం సినిమా తర్వాత స్టీవెన్ శంకర్ నాకు ఒకరోజు కథ చెప్పాడు. అది కథ కాదు, కన్నీటి వ్యధ. 75 సీన్లున్న ఈ కథ ఒక కన్నీటి బావి. మనము కోల్పోతున్న ఉమ్మడి కుటుంబాలను దగ్గరగా చూయించే 14 రీళ్ల స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో సంవత్సరం పాటు నాకు గుర్తొచ్చిన ప్రతి సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది. అందులో నా ఈ 3 క్యారెక్టర్లు, ఒకటి పాపారాయుడు, రెండోది పెద్దరాయుడు, మూడవది హ్యాండ్ రాయుడు. 6 ఆడపిల్లలున్న ఒక తండ్రి పడే బాధను ఆ 6 మిగతా వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి గొప్ప క్యారెక్టర్ పాపారాయుడి క్యారెక్టర్. రెండోది 7 భార్యలు, 32 మంది పిల్లలు, 56 మంది మన్మలు మన్మరాళ్ళు, ఒక కుటుంబం, ఒక ఊరును కాపాడేటువంటి క్యారెక్టర్ పెద్దరాయుడి క్యారెక్టర్. ఇక నా గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుసు. డైలాగులు, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్ రాయుడు. 7 హీరోయిన్లతోటి ఒక పాట అనుకున్నాం. ఆ పాట అయిన వెంటనే మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మీ ముందు మాట్లాడతాం. కొబ్బరిమట్ట అని టైటిల్ చెప్పాడు. చెప్పగానే చాలా నవ్వుచ్చింది. అందులో సంపూర్ణేష్ బాబు గెటప్ పోస్టర్ చూపించాడు అనమాట. అంటే తను సాయి రాజేష్ చాలా ఇన్నోవేటివ్గా, అంటే ఏదో ఒక రకంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే తన తపనకి నిజంగా ఇట్లాంటి అంటే ఒక ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకునే తన తపనకి నిజంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అట్లాగే సంపు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, మామూలుగా కాదు. అంటే చాలా ముదిరిపోయాడు. సంవత్సరంలో ఇండస్ట్రీని ఇది చేసినట్టుగా ఉన్నాడు. నా ప్రొడక్షన్లో ఒక సినిమాలో తను యాక్ట్ చేస్తున్నాడు ప్రజెంటు. అట్లాగే ఒక చిన్న సినిమాని కూడా బ్లెస్ చేయడానికి వచ్చిన దాసరి నారాయణరావు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇట్లాగే ఎంటైర్ టీము, ఫస్ట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కాన్సెప్ట్ కానీ, అంటే ప్రతి పోస్టర్లోనూ కూడా ఒక నవ్వించాలనే తన తపన. నిజంగా ఇట్స్ గ్రేట్. డెఫినెట్గా ఇది ఈ రోజుల్లో శుక్ర శని ఆది సినిమాలు ఆడితే సూపర్ అంటున్నారు. డెఫినెట్గా 50 డేస్ పిక్చర్గా అవుతుంది ఇది. ఎందుకంటే చాలా బాగుంది. ఇందాక సంపు గారు చెప్పినట్టుగా 3 క్యారెక్టర్లు, తన క్యారెక్టరైజేషన్ తనకుండగా వేరే 2 క్యారెక్టర్ల గురించి చెప్పారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని చెప్పారు. కానీ ఆ 7 వింతలు చాలా వింతలుగా మారిపోతున్నాయి.
అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత. అంటే పూర్వం హీరో అంటే ఒక స్ఫురద్రూపి, 6 అడుగుల ఎత్తు, అందగాడు, చక్కని కలరు, చక్కని విగ్గు, వీటన్నింటినీ మించి మంచివాడు, న్యాయబద్ధంగా మాట్లాడేవాడు, మంచి మంచి సూక్తులు చెప్పేవాడు, కష్టాన్ని తనుభరించి ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవాడు. ఇవన్నీ హీరోకుండే లక్షణాలు మన పురాణ పురుషుల్లో కానీ మన క్యారెక్టర్లో కానీ. కానీ ఏ ముహూర్తాన పూరి ఈడియట్ అనే ఒక సినిమా తీశాడో అప్పటి నుంచి హీరో అనేవాడు మారిపోయాడు. ఎవడు ఎటకారంగా మాట్లాడతాడో, ఎవడు ఎగతాళిగా మాట్లాడతాడో, ఎవడు తల్లిని తండ్రిని పరమ నీచంగా మాట్లాంటాడో, లవర్ని రోడ్డు మీద పట్టుకుని హింసిస్తాడో వాడు హీరో ఇవాళ. కాబట్టి మొత్తం ఇంచుమించు హీరోలు అంతా అట్లాగే అయిపోయారు. ఎవరో ఒకరిద్దరు తప్ప, 1-2 సినిమాల్లో తప్ప. అంటే హీరో కన్సెప్షనే మారిపోయింది. ఆ మారిపోవడంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడానికే వస్తున్నారు. అందుకే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల సినిమాలే మనకు వస్తున్నాయి. ఇది చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. దట్స్ ఆల్. నీకు ఫస్టే ఓపెనింగ్స్ తెచ్చేసింది. ఒక మంచి సాంగ్ చేసామనుకో, 2వ రోజు ఫుల్ కలెక్షన్ తెచ్చేస్తుంది. ఇంకొక సీన్ మంచి సీన్ చేసామనుకో, 3వ రోజు కలెక్షన్ తెచ్చేస్తుంది. 3 రోజుల కలెక్షన్ చూస్తే దగ్గర ఓ 3-4 కోట్లు వచ్చేస్తుంది. దాని తర్వాత కష్టపడి నువ్వు సినిమా తీసావో అది 10 కోట్లు గెడుతుందో, 11 కోట్లు గెడుతుందో, 20 కోట్లు గెడుతుందో చెప్పలేం. కాబట్టి ఫస్ట్ 3 days కలెక్షన్ వచ్చేట్టుగా నువ్వు నీ ప్లాన్ సక్సెస్ అయింది. నేను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా నీ టీంని, నీ డైరెక్టర్ని, రైటర్ని, అందరినీ ఫస్ట్ పిక్చర్ తీసిన యూనిట్ తోటే మళ్ళీ విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట సక్సెస్ కావాలని, మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన తెలుగు సినిమా హీరో అవ్వడం మనందరి అదృష్టం, ఈయన దురదృష్టం. మరీ ఎక్కువగా మాట్లాడితే క్షమించండి, లేకపోతే కాస్త ప్రేమించండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా రూపక్, యువర్ సర్ప్రైజ్. మా డైరెక్టర్ రూపక్ రొనాల్సన్ చాలా సైలెంట్గా ఉంటాడు. ఇవాళ బ్లాస్ట్ అవుతుంటే అసలు సంపుకి దగ్గర డైరెక్టర్ అని నాకు అనిపిస్తుంది. Saresh garu, you've done a great job choosing Rupak. And Sampu, we're all proud of you and super excited for the project. Sampu, I've worked with them before, and working with them again, it's an immense pleasure and something which I'll definitely cherish in my entire lifetime. Tomorrow when I'll become a grandmother or great grandmother, I'll definitely tell my kids, I worked with the most handsome and the most talented guy in the Telugu film industry. That's none another, Sampurnesh Babu. ఈ రేపటి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. రీజన్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే, సంపు సింగం 1, 2, 3 చేసే వరకు వేరే సినిమా చేయకూడదని ఫస్ట్ మనకి విష్ణు గారి దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ ఉంది. సో నేను అక్కడ తర్వాత నాకు వేరే మంచి అవకాశం వచ్చింది వేరే మంచి బ్యానర్లో. సో నేను ఆ పనిలో పడిపోయాను. సంపు సింగం 1, 2, 3 చేసాడు. తర్వాత మళ్ళీ డేట్స్, పైగా నా వర్కింగ్ స్టైల్ ఏంటంటే తీసే ఒక 30 రోజులైనా కూడా కంటిన్యూస్గా డేట్స్ ఇస్తే చేసేవాడిని. సో అలా 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 వెళ్తూ 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 మొత్తానికి ఇప్పటికీ ఆది కుంభగిరి ఒక యుఎస్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్ అండ్ మా శ్రీనివాసరావు గారు, శ్రేయాస్ మీడియా శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు సపోర్ట్తో సో మొత్తానికి ప్రారంభించగలిగాం. నాకు గన్ షాట్ నమ్ముకోండి. హృదయకాలయం సినిమా నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, రైటర్ని. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని, రైటర్ని. అయినా కూడా గన్ షాట్ నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్. హృదయకాలయం అన్నా దాంట్లో కొద్ది లవ్ స్టోరీ ఉంది. ఏ జనాలు చూస్తారో లేదో కొన్ని హార్ట్ సైజు ఇలాంటివన్నీ భయం ఉన్నింది. కానీ ఈ సినిమా గ్యారంటీగా హిట్ కొట్టి తీరుతాం, పెద్ద హిట్ కొట్టి తీరుతాం, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. హిల్లారియస్ ఉంటుంది సినిమా. సినిమాలో ఎవ్వరు నవ్వరు, అందరూ ఏడుస్తూనే ఉంటారు.
థియేటర్లో జనాలు నవ్వుతూనే ఉంటారు. అంత మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. రూపక్ అంటే నాకు వేరే సినిమా ఛాన్స్ వచ్చి సో నేను ఇంకా ఆ సినిమా మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు వచ్చిన ఈ టెన్షన్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి హృదయకాలం ట్రైలర్ తీసిన దగ్గర నుంచి, హృదయకాలం ట్రైలర్ ఏదైతే చూసాడో దానికి ఆల్మోస్ట్ షార్ట్ డివిజన్ అంతా చేసింది రూపక్ యాక్చువల్లీ. సో తను నేను కొలీగ్స్గా ఉన్నాము. అందుకని కొబ్బరి మట్టకి తనైతేనే కరెక్ట్. నేనే వెళ్ళి అడిగాను, భయ స్క్రిప్ట్ ఉంది, బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, సో మీరు డైరెక్షన్ ఇంక మీ స్టైల్లో మీరు కానీ చేస్తే నాకు ఆ ఫ్లేవర్ పోకుండా తీసి పెట్టండి అని చెప్పాను. సో సినిమాకి డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ అండ్ సంపు చాలా 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 థ్యాంక్స్.